అరవింద్ సార్కి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. సో ఈరోజు డెకాయిట్ ఇంత అద్భుతమైన ఆడియన్స్ ప్రేమని అందుకుంటున్న సందర్భంగా మనం అల్లు అరవింద్ సార్ ప్రేమని కూడా ఇప్పుడు అందుకోబోతూ ఉన్నాము. సో రిక్వెస్టింగ్ సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. ఓవర్ టు యూ సార్. Sesh, you are a bloody dacoit. You stole so much. And so much of talent, and many of them, including the director for the first time. ఇంత మంచి టాలెంట్స్ని ఎదురుగుండా పెట్టుకొని ఒక గర్వంగా ఉంటుందన్నమాట. ఇటువంటి సినిమా చూసిన తర్వాత వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళందరిలో నాకు బాగా క్లోజ్ సుప్రియతో అడుగుతూ ఉంటాం అప్పుడప్పుడు, ఎలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏవో కష్టాలు తను చెప్తూ ఉంటుంది, నేనేదో తను అంటూ ఉంటాను, నీకు అవసరమా ఇన్ని కష్టాలు లాగా మాట్లాడుతూ ఉంటాను. కానీ ఇన్ని కష్టాలు పడితే తప్ప, ఇందాక సినిమాని హిట్ ఎవరికి తీస్తుంటారే అనేది అందులో నువ్వు అక్కడివి. హిట్ అయ్యే వరకు సినిమాని తీస్తూనే ఉంటాం. అందుకని సో ఇటువంటి సభకి వచ్చి మాట్లాడడం అంటే కడుపు నిండిపోద్ది. ఆ సినిమా చూసిన తర్వాత నాకు, ఆ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఇది మనం చూసిన సినిమాల్లో ఏ సినిమాతో పోల్చుకోవాలి అని ఆలోచించాను. నాకు ఒక ఫ్యూ మినిట్స్ నాకు రాలా, ఏ సినిమాను అందలేదు నాకు. ఎందువల్ల అని ఆలోచిస్తే, సచ్ ఎ లవ్ స్టోరీ సో వెల్ ఇంటర్ట్వైన్డ్ విత్ సచ్ ఎ క్రైమ్ స్టోరీ, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అటువంటిది నాకు కనపడలేదు. అందువల్ల నేను ఐ థాట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఐ హవ్ సీన్ బికాస్ ఆఫ్ దిస్. అది నేను తలుచుకున్నాను అనమాట. ఏ సినిమా లాగా ఉంది అంటే ఏ సినిమాలా లేదు, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అని అనిపించింది. అండ్ ఇందాక సుప్రియ చెప్పినట్టుగా లవ్లో ఉన్న సాక్రిఫైస్ కానీ, మనం ఎంత ఇస్తాము లవ్కి, మనం ఎంత తెచ్చుకుంటాము కన్నా మనం ఎంత ఇస్తాము అన్న బేస్లో ఈ పిక్చర్ వర్క్ చేసినందువల్ల ఆ సినిమా ఎండుకు వచ్చేటప్పటికి అంత ఫీలింగ్ వచ్చిందన్న. అందరూ బ్రహ్మాండంగా చేశారు. డైరెక్టర్ సార్, I know that you exist, you come from Fiji, US, all this, I know, but it's very difficult to remember your name. So I remember with a Chanel bag. So that is easy for me to remember your name. And you have done such a wonderful job. While seeing the film, I remembered you few times, you and the editor. I didn't know that my editor was editing this film. And I was thinking, ఎవరు ఎడిట్, ఎవరో కుర్రోడు ఎలా విపరీతంగా చేశాడు అంటే, బికాస్ ఇట్స్ తెలుగు ఛానల్, ఐఎమ్ జస్ట్ షిఫ్టింగ్ మై సెల్ఫ్. ఇది డిఫరెంట్గా ఎడిట్ చేశారా, కొత్తగా ఎడిట్ చేశారా, అదేదో చెప్పలేకుండా ఉన్నాను. కానీ ఎడిట్లో మట్టుకు ఒక బ్యూటీ తీసుకొచ్చారు ఈ సినిమాకి. అంత బాగా ఎడిట్ చేశారు. అందులో డైరెక్టర్ది, శేషుది, ఎడిటర్ది అందరిది ఉన్నా కూడా దే క్రెడిట్ గోస్ టు ద ఎడిటర్, అండ్ పర్టికులర్లీ మై ఎడిటర్. ఐ డిడ్ంట్ నో టిల్ ఐ కంప్లీట్ ది జాబ్. అండ్ హిజ్ నేమ్ ఈజ్ పవన్ కళ్యాణ్. దట్ ఆల్సో ఐ లైక్. Mrinal, I've seen all of your films almost, and as Sita, you have just made it so red dot. What else can be more than that, I thought. ఈ సినిమాలో చూస్తే there is variance of emotions. అంత బాగా చేశావు నువ్వు. అదే నేను ఇదివరకు ఒక అమ్మాయిని దీవించాను, నా వరుణ్ భార్య అయిపోయింది అమ్మాయి. అలాగా ఐ విష్ యూ షుడ్ మ్యారీ సంబడి హియర్ అండ్ సెటిల్. ఐ బ్లెస్ ఇట్. దట్ ఇస్ ది ఓన్లీ వే వీ కెన్ టై యూ హియర్. వీ వాంట్ యూ. సో వండర్ఫుల్ పీపుల్.
సినిమా చూసిన తర్వాత ఇప్పుడు ఈ ఫంక్షన్లోకి వచ్చినప్పుడు చాలా ఫంక్షన్లు మొహమాటానికి కూడా వెళ్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ఇది ఆ సినిమా బాగుందండి, చాలా నచ్చింది, బాగుంది అని. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు ట్రాన్స్లేట్ ఇట్. బట్ ఐ సీ ది ఎమోషన్ హియర్. It is something very different at a level. And sometimes we like the film, and when we come out, we want to find out, ఈ సినిమా మనకు నచ్చింది, అందరికీ నచ్చిందా లేదా, ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటాం. సో అది కూడా నచ్చినప్పుడు మనం పర్లేదులే అనుకుంటూ ఉంటాం మన గురించి. అందుకని ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిల్మ్, సార్, యాజ్ అ రైటర్ ఐ నో యూ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ స్టిల్ యూ డెంట్ లీవ్ ద ప్యాషన్ ఫర్ ద రైటింగ్. అండ్ మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు, దానికి ఒకటి కలుపుతాను నేను. రాయడంలో ఎంత టైం తీసుకుంటామో అంత టైం బాగా ఆడుతుంది అనేది. ఇవాళ కొత్తగా ప్రీ ప్రొడక్షన్లో ఎంత టైం తీసుకుంటామో, అంటే రైటింగ్ ఈజ్ ఎ ప్రీ ప్రొడక్షన్లో ఒక పార్ట్ కనుక అంత టైం తీసుకుంటామో అంత సినిమా బాగా ఆడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది మీకు తెలిసినంత ఎవరికీ తెలియదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నేనే శేషు మాట్లాడిన తర్వాత క్రీమ్ పోతుందని శేషు మాట్లాడే ముందే నేను మాట్లాడతాను బాబు అని చెప్పి అడిగాను. సార్కి ఎక్కడ ఏ రిథమ్ ప్లాన్ చేయాలో బాగా తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ విషింగ్ ద టీమ్. అండ్ ఎస్, మరి